అందరికీ నమస్కారం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ నిన్న అసెంబ్లీలో చేసిన రచ్చ మామూలుగా లేదు. అంటే రౌడీయిజం అని చెప్పుకోవచ్చు దీన్ని. నేను గతంలోనే చెప్పిన కాంగ్రెస్ వస్తే రౌడీయిజం స్టార్ట్ అవుతుందని. ఇది అసెంబ్లీ సాక్షిగానే రౌడీయిజం చేసిండు. ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు మధ్యలో మాట్లాడినప్పుడు వాళ్ళను నివారించే బాధ్యత ఎవరి మీద ఉంటుందంటే స్పీకర్ మీద ఉంటుంది. వాళ్ళని నివారించాల్సిన పూర్తి బాధ్యత స్పీకర్ మీద ఉంటుంది. కానీ ఈయన చేసిన కథ ఎట్లున్నదంటే ఈయననే డైరెక్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరినీ బీఆర్ఎస్ కు సంబంధించిన సమూహాన్ని ఏమనంటే నీ అమ్మ మిమ్మల్ని రోడ్ల మీద తలుసుకుంటే మీరు రోడ్ల మీద కూడా తిరిగారు రా అనుకుంటూ సంబోధించుకుంటూ దాని నాగేందర్ మాట్లాడడం అనేది ఇది ఒక పెద్ద చర్చ అయింది. మరి దీన్ని అయితే నేను ఖండిస్తా ఉన్నా. ఒక్కసారి మీరే చూడండి ఆయన ఏం మాట్లాడుతాడు ఏంది అనేది ఒకసారి మీరే చూడండి. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలని హైదరాబాద్ సిటీకి కేటాయించినందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్లో జరిగినటువంటి విపత్తులు కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి బయట కూడా తిరగని కొడుకా మేమని ఏమనుకుంటున్నారా మీరు? ఈ అమ్మ తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. ఈ విధంగా తోలు తీస్తా నీ కొడుక బయట కూడా తిరగని అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఏంటంటే దీని మీద ఖచ్చితంగా దానం నాగేందర్ నువ్వు చాలా సీనియర్ ఎమ్మెల్యేవు కాబట్టి ఖచ్చితంగా నువ్వు దీని మీద నీ అమ్మ అనడం తప్పు, అరయ్య అనడం తప్పు, నీ సంగతి చెప్తా, బయట చూసుకుంటా, తోలు తీస్తా, ఇవన్నీ కూడా తప్పు. కాబట్టి ఖచ్చితంగా అంటే ఎవరు ఏం చేసినా కూడా మీ దగ్గర మైక్ ఉన్నది కాబట్టి మీరు మాట్లాడడం మైక్ ఉన్నది మీ దగ్గరనే మాట్లాడే వాళ్ళు మీరే కాబట్టి మీరు ఆ విధంగా మాట్లాడడం తప్పు, అపాలోజీ చెప్పమని చెప్పేసి అంటాడు, క్షమాపణ చెప్పమని చెప్పేసి అంటాడు. सर आई वाज इन माय रूम, ये सारी गड़बड़ में very unparliamentary words were used by honorable member. I cannot repeat that, sir. Sir, I want to know, sir, honorable speaker, sir, I am not questioning who has provoked, who was wrong, why it happened. Sir, this shouldn't happen. He is a senior legislator. He owes an apology. I request him through you to kindly apologize. It is a very wrong message which will go. Sir, not using, sir, you might have not heard. Sir, he said about mothers. That is not right. And then after that, he also said, come out. I will see. Sir, but the mic was there, sir. Sir, mic was there. It came in the mic. Honorable Speaker, sir, I am requesting you, sir, it will not be good, sir. It is not good for this house. I know people provoke us. I know there are people who instigate us, but we have to keep our control. We cannot just get led away. It is not good for the house, sir. I request through you once again, without giving any reasons, you are a senior member, Mr. Nagender Saab, I request that, yes, in that anger, I did. I am sorry about it. I apologize for it. Then, the decorum of this house will remain. Kindly, sir, through you, I just want to request. Thank you. దానికి దానం నాగేందర్ లేచి మాట్లాడతాడు, అక్బరుద్దీన్ సాబ్ మరి గిదే మర్యాద బీఆర్ఎస్ నాయకులకు ఎందుకు ఇవ్వలే? కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ ఏంటంటే కొంచెం భయం అవుతుంది. అక్బరుద్దీన్ ఓవైసీ అనేది భయం అవుతుంది. ఆయనకు మర్యాద ఇవ్వడము, ఆయన చెప్పినట్టు బడ్జెట్ ప్రవేశపెట్టడము, ఆయన ఎవరికి ఏం చేయమంటే అది చేయడము. రేవంత్ రెడ్డి సైతం కూడా అక్బరుద్దీన్ సాబ్ అని మర్యాదిస్తాడు. బీఆర్ఎస్ వాళ్ళకు లేదు మర్యాద, అలాగే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు కూడా మర్యాద అనేది లేదు అసెంబ్లీలో. అక్బర్ సాబ్, you have been seeing me from so many years. Speaker sir, you are also seeing me from so many years. I never lose my anger. Unfortunately, now
they have started saying something about me. That I don't, my London friend did not see that because I was in the mic, he might have seen only this version. Sir, my style of functioning in the house, everybody knows about me. అంటే రౌడీయిజం అనేది గుండాయిజం అనేది స్టార్ట్ అయింది కేవలం వీళ్ళు ఏంటంటే ఒక ఎంఐఎం పార్టీకి తొత్తులుగా మారిండ్రు, భయపడతారు. ఎందుకంటే ఓట్ల కోసం, అంటే రాజకీయాలు ఏ విధంగా అయినాయి. దయచేసి ప్రజలారా, ఈ యొక్క దానం నాగేందర్ను ఎన్నుకున్న ఖైరతాబాద్ ప్రజలకు కూడా నేను చెప్తా ఉన్నా, దీన్ని మీరు అందరూ కూడా ఖండించాలి. ఎందుకు ఖండించాలంటే ఇది తప్పకుండా చాలా దరిద్రపు కొట్టు పరిణామం. అసెంబ్లీలో ఈ విధంగా నీ అంతు చూస్తా అని అసెంబ్లీలో అన్నారంటే ఇక మీరు బయటికి వచ్చినాక కత్తులు కడార్లతో చంపగలుగుతారు, మీరు తుపాకులతో కాల్చి చంపగలుగుతారు మీరు. అంటే వెనుకటి రాజ్యం రాబోతా ఉన్నదని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా దీన్ని మీరు ఖండించాలి. ఇక దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటే కనీసము మరి తప్పు అని మాత్రం అనట్లేడు. తప్పు ఇట్లా మాట్లాడడం తప్పు అని డైరెక్ట్ స్పీచ్ లో తప్పు అని చెప్పడానికి కూడా రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది. అలాగే ఖచ్చితంగా స్పీకర్ ఇలాంటి వాళ్ళని ఏంటంటే అనర్హత వేటేయాలి. అంటే వీళ్ళ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి స్పీకర్. ఖచ్చితంగా ఈ విధంగా చేస్తేనే ఆ శాసనసభ మర్యాదను మనం పాటించినట్లయితది. అలాగే ప్రతిపక్షాలకు కూడా ఒక సందేశాన్ని ఇచ్చినట్లయితది. వీళ్ళ దగ్గర నుండే స్టార్ట్ కావాలి, ఈ యొక్క కాంగ్రెస్ నుంచెల్లే స్టార్ట్ కావాలి ఈ ఆచారం, ఈ సాంప్రదాయం కాంగ్రెస్ నుంచెల్లే స్టార్ట్ కావాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా.